శ్రీ గురుభ్యో నమః. ఈ మధ్య నాకు పెద్దల ద్వారా గురువుల ద్వారా తెలిసిన విషయాలు అందరితో పంచుకోవడానికి కొన్ని వీడియోలు చేసి నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. కుంభమేళా వీడియో ఇంతకుముందు చేసి పోస్ట్ చేస్తే మీరందరూ దాన్ని ఆదరించారు, ధన్యవాదాలు. అయితే ఈ మధ్యకాలంలో మనం కొన్ని వింటున్న ఉపాసనా దేవతలు వారాహి, శ్యామల, లలిత ఇత్యాది దేవతల పేర్లను వింటున్నాము. అసలు ఈ ఈ లలిత, వారాహి, శ్యామల ఈ పేర్లు మనం చిన్నప్పుడు గమనిస్తే కనుక ఇంత విరివిగా వినపడేవి కావు. అతి కొద్ది మంది ఎక్కడో ఉపాసన పద్ధతులు తెలిసిన వారు కొంతమంది చేశారు. కానీ ఇప్పుడు ఎందుకు వింటున్నారు, ఎందుకు వినపడుతున్నాయి, ఆ విషయం మీద కొన్ని విషయాలు తెలుసుకుందాం. నేను ఏది చెప్పినా కూడా అద్వైత సిద్ధాంతం ప్రకారంగానే ఉంటుందని మీకు తెలిసిన విషయమే. అద్వైతంలో మనం చూసినట్టయితే దేవతా స్వరూపాలు కానీ దేవత ఎలా ఎలా ఉద్భవించాలని చూసుకున్నట్టయితే కనుక నిర్గుణ బ్రహ్మ అన్నది మనకు అన్నిటికీ కారణం. నిర్గుణ బ్రహ్మ అన్నది మొదలు, దాని తర్వాత సగుణ బ్రహ్మ. సగుణ బ్రహ్మ ఎందుకంటే ఉపాసనా పద్ధతులు అనుసరించి ఉపాసన కొరకు మనం ఒక సగుణ బ్రహ్మని ఊహించుకుంటాం, లేదా ఉపాసన కొరకు మనం సగుణ బ్రహ్మ ఉపాసన చేస్తాం. అందరూ చేసేది ఇదే. అయితే ఈ సగుణ బ్రహ్మలో కూడా ఒకానొక కల్పంలో ఎలా జరిగింది అంటే 3 అండములు ఉద్భవించాయని చెప్తారు. 3 అండములలో కూడా ఒకటి వర్ణం, నీలవర్ణము, ధూమ్రవర్ణము, శ్వేతవర్ణము. ఈ వర్ణములలో దేవీ దేవతలు అనగా నారాయణుడు అనగా మహావిష్ణు అనుకుంటే కనుక పేర్లు పక్కన పెడితే నారాయణుడు, నారాయణి నీలం వర్ణంలో. శ్వేతవర్ణంలో సరస్వతి అనుకుందాం ప్రస్తుతానికి. సరస్వతి, శివుడు. ఓకే, మిగిలింది అమ్మవారు పార్వతి అనుకోండి, లేదా భవాని అండ్ బ్రహ్మ. ఇలా ఒక్క అండంలో ఒక నేను లౌకిక భాషను మాట్లాడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి. మేల్ ఫీమేల్ లాగా పురుష దేవత అండ్ స్త్రీ దేవత స్వరూపాలు ఉద్భవించాయి. వీటన్నిటికి కూడా మనము ఇంకా కొంచెం విపులంగా వెళ్ళినట్లయితే మనము ముఖ్యంగా ఈ మధ్య వింటున్నవి ఈ స్త్రీ దేవతామూర్తుల విషయాలు, అంటే లలిత అవన్నీ వింటున్నాం. వీటికి డీటెయిల్డ్గా వెళ్ళినట్లయితే 3 రూపాలు. ఒకటి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. సో ఏ స్త్రీ దేవతలను చూసుకున్నట్టయినా ఈ 3 విభాగాల్లో ఉంటారు. సో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అంటే ఇచ్ఛాశక్తి అంటే బేసికలీ మనకి ఏం కావాలన్న కోరికలు. మనకు సిరి సంపద అంటే డబ్బు అని పెట్టుకోకండి, సిరి సంపదలు, ధనధాన్యాలు, ఏవైనా కావాలనుకున్నవి, ఇట్లాంటి వాటికన్నీ ఇచ్ఛాశక్తి. జ్ఞానశక్తి అంటే స్పెషల్ వివరణ ఏమవసరం లేదు. చిన్న చదువుల దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే, చిన్న చదువుల దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే పెద్ద పెద్ద చదువులు, బ్రహ్మ జ్ఞానం వరకు జ్ఞానశక్తి. క్రియాశక్తి అంటే ఏదైనా చెయ్యాలనుకోండి, కార్యసాధనకు క్రియాశక్తి. సో ఇక్కడ మనము కొన్ని బీజాక్షరాలు, క్రీమ్ అన్నది క్రియాశక్తికి, శ్రీం అన్నది ఇచ్ఛాశక్తికి, ఐం అన్నది జ్ఞానశక్తికి సంకేతాలుగా చెప్తారు. సో మనము నార్మల్గా దేవతా రూపాలు లేదా దేవీ రూపాలు అనగానే మనము ఒక మాంసంతో కూడిన శరీరాన్ని ఊహించుకోవడం అన్నది చాలా తప్పు. ఉదాహరణకు మీరు గమనించినట్టయితే లలితా సహస్రనామంలో కూడా లం పృథివీ తత్వాత్మికాయ నమః, హం ఆకాశ తత్వాత్మికాయ నమః అక్షరాలనే పూజిస్తాం. అంటే ఈ అక్షరాలే, బీజాక్షరాలే దేవీ దేవతా రూపాలుగా రూపాంతరం చెంది మనల్ని అనుగ్రహిస్తామన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రీమన్న బీజాక్షరాలు
ఇచ్ఛాశక్తికి, ఐం అన్నది జ్ఞానశక్తికి, క్రీం అన్నది క్రియాశక్తికి. అయితే ఈ బీజాక్షరాలని ఉపాసన చేయాలంటే అత్యంత ఉత్కృష్టమైనటువంటి స్థితిలో కానీ అతి గొప్ప స్థితిలో ఉండగలగాలి. సో దానికి నెక్స్ట్ స్టేజ్ చూసుకున్నట్టయితే ఒకవేళ బీజాక్షరాలని గురువులు, జగద్గురువులుగా అనుకోండి, లేదా పెద్ద పెద్దవాళ్ళు ఉపాసిస్తారు అనుకుంటే నెక్స్ట్ వచ్చే సాధకులు ఎవరు? వీళ్ళు గురువుల దగ్గర మంత్రోపదేశం తీసుకొని వాళ్ళు కొన్ని క్రియల ద్వారా పూజిస్తారనమాట. ఇక్కడ వీరు పూజించేది ఏంటంటే జ్ఞానశక్తిని శ్యామల, క్రియాశక్తికి వారాహి, ఇచ్ఛాశక్తికి లలిత. నిర్గుణ బ్రహ్మ నుంచి సగుణ బ్రహ్మ నుంచి వీళ్ళందరూ విడిపడ్డారు అని అనుకుంటే ఇక్కడ మనము ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తిలో 3 స్టేజెస్ అనుకోవచ్చు. అత్యంత ఉత్కృష్టంగా పెద్దగా జగద్గురువులు కానీ వారు కానీ ఈ బీజాక్షరాలని పునశ్చరణ చేయడం ద్వారా ఈ శక్తి దేవతలను వారు ఉపాసించుకున్నట్టయితే, సాధకులు అంటే కొన్ని క్రియల ద్వారా గురుల ద్వారా మంత్రోపదేశం పొందిన వారు మాత్రమే ఈ లలిత, శ్యామల, వారాహిని పూజ. అయితే మనం నార్మల్గా లౌకికలు ఏంటి? ఇక్కడ లలిత దగ్గర లక్ష్మీదేవి, శ్యామల దగ్గర సరస్వతి లేదా వాగ్దేవి, ఇక్కడ వారాహి దగ్గర పార్వతి, భవాని లౌకికులు. సో ఇక్కడ ఈ స్టేజెస్ని మీరు తెలుసుకోవాలి. అసలు నేను ఎవరిని పూజించాలి అన్న దగ్గర ఈ స్టేజెస్ని మీరు తెలుసుకోగలగాలి. మీరు లౌకికుల, మీకు పూజించాలని ఉంది, మీకు కొన్ని కోరికలు ఉన్నాయి, కానీ మీరు ఎవరిని పూజించాలనుకుంటే ఈ లక్ష్మిని పూజించుకోవచ్చు, జ్ఞానశక్తి కోసం వాగ్దేవిని, సరస్వతిని పూజించుకోవచ్చు, క్రియాశక్తి కోసం ఏమైనా పనులు అవ్వాలన్నప్పుడు భవాన్ని, పార్వతిని. లేదా మీరు సాధకుల, నిజంగానే మీకు కొన్ని మంత్రోపదేశాలు ఉన్నాయి, మీకు కొన్ని క్రియలు తెలుసు, మీరు కొన్ని పద్ధతులను పాటించగలుగుతాను అని అంటే మీరు లలితని, శ్యామలని, వారాహిని పూజించాలి. ఇక అంతకన్నా పెద్ద స్టేజ్లో ఉన్నారు, మీ సాధన అన్నది అత్యంత గొప్పది అనుకుంటే గురువులు, జగద్గురువులు, పరమహంస పరివ్రాజకులు ఇత్యాది దండి సన్యాసులు వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఈ బీజాక్షరాలను ఉచ్చారణ చేయడం ద్వారా ఈ దేవతలను ఉపాసన చేస్తారు. అనేక మంది ఈ ప్రవచనకర్తలు కూడా ఈ మధ్య ఈ లలిత, శ్యామల, వారాహి నవరాత్రులు అందరూ చేయొచ్చు అని అంటున్నారు. మరి వాళ్ళ ఉద్దేశం అందులో ఏమిటన్నది నేను ఇక్కడ కామెంట్ చేయదలుచుకోలేదు. అనేక కమర్షియల్ కారణాలు కానీ ఇతరత్ర కారణాలు చాలా ఉండొచ్చు. కానీ ఇది నాకు కొందరు గురువులు అనుకోండి లేదా నా మార్గదర్శకులు చెప్పినటువంటి పద్ధతి. సో దీని ప్రకారం మీరు ఇందులో ఏ దేవతా పూజన చేద్దాం అనుకున్నా కూడా మీరు ఎక్కడున్నారన్న తెలుసుకోండి. మీరు లౌకికుల, సాధకుల, గురువులు లేదా పరమహంస పరివ్రాజకుల అన్న తెలుసుకొని ఈ దేవతా ఉపాసనను చేసుకోవాల్సిందిగా నేను ఈరోజు ఈ వీడియో ద్వారా సమాచారాన్ని మీకు చేరవేస్తున్నాను. ఇందులో చెప్పినంతా కూడా నా మనసుకి, నా మెదడుకి తోచింది, నేను అర్థం చేసుకున్నది చెప్పాను. ఇందులో ఏదైనా మంచి ఉంటే అది మా గురువులకు చెందుతుందని, ఇందులో ఏదైనా నేను తప్పు చెప్తే ఆ తప్పు పూర్తిగా నాకు చెందుతుందని అని మీకందరికీ మరొక మారు తెలియజేస్తూ గురుభ్యో నమః. నమస్కారం.